దేవుని స్తోత్రం. ఈ దినం మనం క్రిస్మస్ సందేశం ప్రారంభించుకున్నాము. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ దినము యాక్చువల్ గా మన క్రిస్టియన్స్ గా దేవునిలో ఎదిగే వారందరూ ఈ ఒక నెల ముందే మన ప్రభు అంత గొప్ప ప్రేమామయుడు, లోక రక్షకుడు, మన కొరకు ఈ లోకంలో మనిషి రూపంలో మరి మానవునిగా జన్మించిన దినం కాబట్టి నెలకు ముందే సపోజ్ క్రిస్మస్ అని చాలా చాలా ప్లేస్లలో క్రిస్మస్ లాగా జరిపిస్తా ఉంటారండి. అది మనం క్రిస్టియన్స్ కి ఎక్కువ అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే అంత ఆనందం అన్నమాట. అది ఒక్కరోజు చేసుకునేది కాదు. ఇంత గొప్ప సందేశం ఇచ్చే మంచి క్రిస్మస్ అన్న ఉద్దేశంతో ఈ రోజు మొదలు స్టార్ పెట్టేసి అన్ని చోట్ల ఒక చిన్నపాటి క్రిస్మస్ లాగా, సెమీ క్రిస్మస్ లాగా అనుకోండి, అలా ఈ రోజు నుండే చర్చెస్ అన్ని ప్లేస్లలో చేస్తూ ఉంటారు. మరి అలాంటి క్రిస్మస్ సందేశం మనం ఈ రోజు వినబోతున్నాము. మనకి యాక్చువల్ గా క్రిస్మస్ అనగానే ఏమేమి గుర్తుకొస్తాయండి? ఏమేమి ఉంటాయి దాంట్లో? గిఫ్ట్స్ ఉంటాయి అంటారు. గిఫ్ట్స్ ఇంకా ఏమంటాయి? డెకరేషన్ ఉంటది అంటారు. ఇంకేమంటాయి? ఫుడ్ ఉంటది అంటారు. ఇలాగా ఎక్కువ పర్సెంట్ మనుషులు ఇష్టపడే వాటిని దాంట్లో వింటూ ఉంటాం అన్నమాట. ఎలాగైనా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి చేసే, అసలు లోకమంతటా చేసుకునే ఏదైనా మంచి, అసలు ఏదైనా గ్రేట్ అకేషన్ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ ఏది వస్తుందంటే క్రిస్మస్. అసలు ప్రపంచం అంతా చేసుకునే పండుగ అన్నమాట. ఇది అందరికి గ్రేటెస్ట్ ఫెస్టివల్ అనుకోండి, అలాగన్నమాట. ప్రతి దాంట్లో ఎక్కువ మనీ తోటి కూడుకున్నది. వేరే కంట్రీస్ అయితే దాన్ని మనీ తోటి కంపేర్ చేస్తారు అనమాట. బిలియన్స్ లాగా, చాలా చాలా బిలియన్స్ తోటి అది చేయాలి అన్న ఫీలింగ్స్ తోటి అది చాలా గ్రేట్ గా కండక్ట్ చేసి అలా జరిపిస్తూ ఉంటారు. సరే, ఆ క్రిస్మస్ లో మన ప్రభు యొక్క జన్మముకి ముఖ్యంగా ఏం ఆలోచిస్తామండి మనం? క్రిస్మస్ లో మనం ఏం చేయాలి? అసలు ఏం తెలుసుకోవాలి? ప్రభు మన కొరకు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది మనం తెలుసుకుంటాం కదా. అది మనం ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 14 వచనం వరకు చదువుకున్నాం. ఎవరైనా ఒకరు కొంచెం క్లారిటీగా చదివే వాళ్ళు స్టార్ట్ చేసి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములలో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయము యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరిగించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరిచ్చ వలనైనను మనుష్య వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అద్వితీయ కుమారుని మహిమము వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలు చాలు చాలు. ఏంటంటే మన ప్రభు ఏమై ఉన్నారని ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటున్నామండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. అందుకేనండి ఈ క్రిస్మస్. మనకి ప్రభు ఈ లోకంలో వెలుగులాగా వచ్చినా గాని ఇంకను లోకం ఆయనను తెలుసుకొనలేదు. అంటే లోకంలో ప్రత్యేకించబడిన కొంతమంది, మరి ఆయన బిడ్డలుగా ఎదుగుచున్న మనము మరి ధన్యులము. మనం కొన్ని తెలుసుకుంటున్నాము, ఇంకా లోతుగా తెలుసుకోవాలి. అదే మాట ఇక్కడ వాక్యంలో మనం స్పష్టంగా చదివాం. ఆయన మూలంగా కలిగిన వారికి కొంతవరకు తెలుస్తుంది. ఇంకా ఏమవుతుంది? లోకం ఆయన మూలంగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. అంటే ప్రతి ఒక్కరికి వెలుగు మన చేతిలో ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఆ క్యాండిల్ వెలిగి ఉంటే మనము మన ఎదుటిన్న వాళ్ళు ఎవరైనా క్యాండిల్స్ ఉన్న వాళ్ళకి ఆ వెలుగు అందించగలుగుతాము. అదే మన చేతిలో ఉన్న క్యాండిల్ కి లైట్ వెలిగి లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ప్రతి ఒక్కరికి మనం ఏమన్నా లైట్ మళ్ళీ వాళ్ళకి అందించగలుగుతామా?
వెలిగించలేము, అవన్నీ ఆరిపోయినట్లుగానే ఉంటాయి. మనం నడుములు కట్టుకొని మన దీపాలు వెలుగు చూడనీయుడని మరి మత్తయి సువార్తలో అవి మనం చదువుతాం. అంటే ఏంటి, ఎల్లప్పుడూ మనము వెలుగుచుండాలి అంటే గనక ఎలా వెలగాలి, మనం వెలుగుతూ ఎదుటి వాళ్ళని వెలిగించాలి. ఎందుకంటే మనల్ని వెలిగించిన వారు ఎవరు, ఈ లోకంలోనికి వచ్చింది ఎవరు, వెలుగు. వెలుగు అంటే మన ప్రభు, మన ప్రభు వెలుగు. ఎవరైనా సరే వెలుగుని ఇష్టపడతారు. అందుకే ఈ క్రిస్మస్ లో స్టార్, ఆ లైటింగ్ అవన్నీ ఎక్కువగా మనోళ్ళు చూపిస్తూ ఉంటారు మనకు. అంటే లైట్ కి అంత వాల్యూ. ఇంకోటి ఏంటి, మనం చూస్తాం స్టార్ అంటే ఎలా ఉంటది అసలు, ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులకు దారి చూపెట్టినదిగా మరి స్టార్ ని మనం అక్కడ చూస్తాం. అంటే వెలుగు, వెలుగు వెలుగు ఒక స్టార్ వల్లే వాళ్ళకి జ్ఞానులకు కూడా దారి చూపిస్తూ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది వెలుగు. వెలుగు అంటే ఆ మీనింగ్ అది ప్రతి ఒక్కరికి కావాలి. మన ప్రభు, ఆ ప్రభు మనకి ఈ లోకంలోకి వచ్చి మనల్ని వెలిగించి, అలాగనే మనల ద్వారా అనేక మందిని వెలిగించడానికి కూడా మనల్ని నియమించుకుంటున్నారు. ఆయన ఎలా వచ్చారు, ఆ 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడు చూడండి, మనం ఆయన మహిమను కనుగొన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం ఆయన మహిమను కనుగొన్నామా లేదా. యెషయా 53:1 ఏముంటదండి, చదవండి ఒక వచనం. యెషయా 53:1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? చాలు చాలు. అంటే అక్కడ ఆ వాక్యం గుర్తు పెట్టుకోండి. కొంతమంది తెలియజేస్తున్నప్పటికీ తెలుసుకోలేదు, ఎవరికి అది అర్థం కాదు. ఎందుకంటే మన ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు మనకి ఒకటి తెలుసు. 2 కొరింథీ 9:15 ఒకసారి చదవండి, నేను మళ్ళీ చెప్తాను. యెషయా 53:1. 2 కొరింథీ 9:15 చదవండి. చెప్ప సత్యం కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చెప్ప శక్యం కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అంటే 2 కొరింథీ 9వ అధ్యాయం అంతా అక్కడ దేని గురించి మనకి తెలుస్తదంటే ఇచ్చుట గురించి మనకు అక్కడ రాయబడి ఉంటది. పరిశుద్ధుల కొరకైన చందాలని గాని, కానుకలని గాని, మన హృదయం అని గాని, దేవుడిచ్చే ప్రతి మేలుకు మనం చేస్తే మనం అర్పించే అర్పణలుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏముంటదంటే అక్కడ ఇచ్చుట గురించి మనం అక్కడ చదువుతాం అన్నమాట. 2 కొరింథీ 9వ అధ్యాయంలో. ఆ అధ్యాయం చివరిలో మనం ఏం చదువుతామంటే, చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అంటే మనం అన్డిస్క్రైబుల్, ఎవరు మనం దాని గురించి చెప్పలేము. అసలు మనకు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి మనకి ఎవరినిచ్చారు, ఆయన కుమారుని వెలుగుగా శరీరధారిగా మనుష్య కుమారునిగా ఈ లోకంలోకి ఇచ్చారు. ఆయన ఇచ్చారు మనకి లోకంలో వెలుగుగా, మన ప్రభు వారు మన కోసం వచ్చారు. కాబట్టి అది చెప్ప శక్యం కానీ ఆయన వరం అండి అది. ఆయన మన ప్రభువుని మనకి ఇవ్వటం అనేది ఎవ్వరు వర్ణించలేరు. అంత మంచి గిఫ్ట్ అన్నమాట. మనకి క్రిస్మస్ లో ఏముంటాయి అని మనం చెప్పుకున్నాము, గిఫ్ట్స్ ఉంటాయి, డెకరేషన్ ఉంటది, ఇంకా ఫుడ్. దాని గురించి ఎక్కువ అందరూ మంచి మంచి ఫుడ్ తినాలి క్రిస్మస్ కని చాలా మంది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశలు కలిగి ఉంటారు కదా. అలాగా అసలు ఇచ్చుట అనే దాని గురించి వస్తే, ప్రభు వారు మనకు అసలు దేవాతి దేవుడు, మనకు తండ్రి అయిన దేవుడు, మన ప్రభుని మనకి ఈ లోకంలోనికి ఆయన కుమారునే మనకు అనుగ్రహించాడు. అన్ని అనుగ్రహిస్తాడన్న వాక్యాలు మనం వింటూనే ఉంటాం ప్రతిసారి. కాబట్టి ఆయన వెలుగుగా మనకి ఈ లోకంలోనికి వస్తే, ఆ వెలుగుగా వచ్చిన అతన్ని మనకి ఎలా ఇచ్చాడండి, ఎవ్వరు చెప్పశక్యం కానీ అంత గొప్ప వరం అండి మనకి ప్రభు మనకి ఇవ్వటం అనేది, మనం పొందుకోవటం అనేది అంత గొప్ప చెప్పశక్యం కాని వరం అంట. అందుని బట్టి మనం స్తోత్రాలు చెప్పాలి దేవునికి. మన ప్రభువుని మనకి ఇచ్చాడు మన తండ్రి, కాబట్టి ఆయన స్తుతులు చెప్పే వారిగా మనం ఉండాలి. ఆ గ్రేటెస్ట్ గిఫ్ట్ అన్నమాట మనకి ప్రభు. మనకి మన జీవితాల్లో, మనకి లోకంలో ప్రతి ఒక్కరికి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏమైనా ఉంది అంటే మన ప్రభువుని మనం పొందుకోవటం. ఈ లోకంలో అంత గొప్ప మహా పరిశుద్ధ పట్టణమైన పరలోకం నుండి మన కొరకు ఈ లోకంలో మానవుడిగా రావటం మనకి గిఫ్ట్ అండి. దేవుడు మనకు ఒక పెద్ద గిఫ్ట్. కాబట్టి ఆ చెప్పశక్యం కాని వరమును బట్టి మనం దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి.
ఇచ్చే విషయంలో ఎలాంటి ఇవ్వాలి? ఇప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదండి. అక్కడక్కడ ఏమంటి క్రిస్మస్ అంటే గిఫ్ట్‌లని ఏదో ఒక నామకార్థంగా కూడా కాదు. అంటే అలా ఇస్తూ ఉండటం కరెక్టే. ఎందుకంటే అలా చేస్తూ ఉంటే తెలియని వాళ్ళు కూడా ఇలా చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన మాట ఆ సారాంశం కూడా అదే. ఇచ్చుట. క్రిస్మస్ అంటే ఇచ్చుట అని కూడా మనం కొన్ని సార్లు బాగా హైలైట్ చేసి వింటూ ఉంటాం. కాబట్టి మన ప్రభువు మనకి ఎలా అయితే మనకి రక్షణ ఇచ్చారు, ఇలా లోక రక్షకుడుగా వచ్చారు, మనకి ఆయన్ని గిఫ్ట్ గా మన తండ్రి మనకు ప్రభువునిచ్చారు అని ఎలా అయితే చెప్తామో, ఇలా అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదండి. దుప్పట్లని గాని, వాళ్ళకి కావాల్సిన ఏదైనా ప్రొవిజన్స్ మామూలుగా తినేవి. ఒక ఒక నెలకు సరిపోతాయి. ఎలాగో కొన్ని కొన్ని ఇస్తారు కదండి. అలా ఇచ్చేటప్పుడు చాలా చాలా మంది కొన్ని కొన్ని కొంతమంది ఆనందంగా ఉండరండి. తీసుకునేటప్పుడు వాళ్ళకెలా ఉంటది కొన్నిసార్లు మేమిలా తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళకి సాడ్ గా ఫీల్ అవ్వచ్చు. అంటే కొన్నిసార్లేమో ఫోటోలు తీసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ కోసం వాళ్ళు ఏదేదో చేసుకుంటారు కాబట్టి అని కొంతమంది ఇన్ని రకాలుగా పలు అర్థాలు తీసుకుంటూ అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదండీ. కానీ బర్త్‌డే గిఫ్ట్ ఎవరింట్లోనైనా సరే ఒక సన్ గాని, డాటర్ గాని ఫస్ట్ టైమ్ పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్‌డే ఎలా స్పెషల్‌గా చేస్తారు గదండీ. స్పెషల్ బర్త్‌డే. ఎవరికైనా ఎవరింట్లోనైనా సరే స్పెషల్ బర్త్‌డే. అలాగనే ప్రభువారి బర్త్‌డేకైతే సరే ప్రభువారి బర్త్‌డేని మనం మాట్లాడదాం. ఇంకా ఆ సన్ బర్త్‌డేకి ఎవరైనా ఎలా గిఫ్ట్‌లు ఇస్తారండి? అప్పుడు గూడా ఇసుకొస్తారు కదా గిఫ్ట్‌లు. అప్పుడెలా ఎత్తుకొస్తారు? అందరికి కనబడేటట్టు దుప్పట్లు పంచినట్టు కనబడేటట్టు ఇస్తారా? ఇవ్వరు. దాన్ని ప్యాక్ చేసి చాలా అఫీషియల్‌గా, కాస్ట్‌లీగా, గ్రేట్‌గా ఎవరు చూడకూడదు అన్నట్లుగా అదొక స్పెషల్‌గా ఇస్తారు గిఫ్ట్. బర్త్‌డే గిఫ్ట్స్. అట్లా ఇచ్చినప్పుడు ఏంటి అర్థం? అంత స్పెషల్ అన్నమాట అది. ఎవ్వరు చూడకూడదు అన్న ఫీలింగ్. అంటే మన ప్రభువారిని మనకివ్వటం గూడా అలాగనే జరిగిందండి. అదే మనకి క్రిస్మస్ లోని గొప్ప ఆనందం. ఏంటంటే చెప్పశక్యం కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అది మనకి గిఫ్ట్ ఇచ్చారు. ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు ప్రభువారిని మనకి గిఫ్ట్ గా ఈ లోకంలోనికి ఇచ్చినప్పుడు ఎవ్వరికీ అర్థం కాదు. గొప్ప గ్రేట్ ప్యాలెస్ లో గాని, లేకపోతే ధనవంతుల దగ్గర గాని ప్రభువారు పుట్టారా? ఎవ్వరికీ అర్థం కాదు. అక్కడ ఎక్కడో ఒక ఏమంటారు? పశువుల కొట్టంలో అలాగా చాలా దీనాతి దీనంగా మన ప్రభువారు మన కొరకు ఈ లోకంలో పుట్టారని మనం వింటూనే ఉంటున్నాం గదా! అన్ని సార్లు. కాబట్టి అలా వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మనకు వచ్చినప్పుడు ఎవ్వరికి తెలిసింది అసలు ఫస్టు? మనకొక్కసారి 1 కొరింథీయులకు 1:27 చదువుదామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 27 వచనం చదవండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడుకొనున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. ఇంత గొప్ప దేవాతి దేవుడు ఈ లోకంలోనికి మనకి జన్మింపజేస్తే ఆ విషయం ఎవరికైనా తెలిసిందండి. గనులకి గాని, గ్రేటెస్ట్ ధనవంతులకు గాని ఎవరికైనా తెలిసిందా అండి? ఒక లెక్కలో చెప్పాలంటే ఆ టైంలో ప్రభుత్వంలో ఉన్నవారు కైసర్ ఆగుస్తు అని వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు కదండి ఆ టైంలో. మరి వాళ్ళకి ఎవరికి తెలియచేయలేదు. అది నేను ఇందాక చదివించింది. ఐజయా అంటే యెషయా 53:1 మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. అంటే ఒకవేళ జ్ఞానులు ఆ రోజుల్లో మన ప్రభువారు పుట్టిన దినాల్లో గొల్లలు వచ్చారని చెప్తారు కదండి. అది చాలా చాలా అతి దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు మామూలుగా లోకంలో కన్సిడర్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు అలా వాళ్ళని విలువగా ఎలా ఎంచుతారండి? చాలా తక్కువగా ఎంచుతారు. వాళ్ళు గొర్రెలు కాల్చుకునే వాళ్ళు అని. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు తెలియజేశాడు దేవుడు? ఆ వాక్యాలు నెరవేరుతున్నాయి కదండి. గనులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో అజ్ఞానులు ఎన్నుకుంటారని ఇప్పుడు చదివించాను కదండి. ప్రతిది ఆ వాక్యానుసారంగా ఎలా ఉంది అక్కడ క్రిస్మస్ లో కూడా
దేవుడు అంత గొప్ప మంచి వరమును దేవుడు గిఫ్ట్ గా ఎలా సీక్రెట్ గా మన బర్త్డే గిఫ్ట్లు అయితే ఎలాగైతే ప్యాక్ చేసి ఎవరికి కనిపించకుండా స్పెషల్ గా తనకే ఇవ్వాలి అన్న ఫీలింగ్ తోటి ఇస్తాము, అలాగే మన ప్రభు వారు మనకు ఆ చెప్పశక్యం గాని వరముగా మన ప్రభువుని మనకిస్తే అది ఎవరికి తెలియజేశారండి దేవుడు? అక్కడ ఉన్న అధికారుల్లో ఉన్న కైసరు అగుస్తుకు గాని, హెడ్ గా ఉన్న హేరోదులకు కానీ, హేరోద్ అంటే నంబర్ 1, హేరోదు 1 వాళ్ళ కుమారుడు వస్తే హేరోదు 2 అట్లా ఉంటదండి. అది ఒక కేడర్, ఒక అదంటే ప్రెసిడెంట్ లాగా అన్నమాట. అదొకటి. పేరంటే అది పేరు కాదు, మామూలుగా అది వరుసన 1 by 1 వస్తాను. వాళ్ళ కొడుకులకైనా అదే పేరు వస్తుంది అట్లా. తర్వాత వాళ్ళ దినాల్లో 2 సంవత్సరాలకి ఎప్పుడుకో 2 సంవత్సరాలకి జ్ఞానులు వస్తారు తారను చూసి. అంటే ఇప్పటికే పుట్టినాక అంత దూరం నుండి వాళ్ళు ఆ తారం చూసి ఇక్కడ ఏంటి స్పెషల్ గా ఉంది స్టార్ అని చెప్పి వాళ్ళు జ్ఞానులుగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఇక్కడ తెలిసిన వాళ్ళ కాదు. ఎక్కడ వాళ్ళు అసలు అన్యజనులు, వాళ్ళకి దేవుడు కూడా తెలియదు. అసలు వాళ్ళు బయలుదేరి నుంచినప్పుడు ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. అలా వచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ హేరోదు దగ్గర కలుస్తారు కదండి, అట్లా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏది కూడా రహస్యమే, వాళ్ళకే తెలియదు. ఈ ఆ విషయం ఎవరికి తెలియజేశారు? కైసరు అగుస్తు తెలియజేయలేదు. మరి వీళ్ళకి తెలియజేస్తే ఎవరు నమ్ముతారు? ఆ ప్రభు ఒకవేళ ముందే తెలియజేశారు అనుకోండి, కైసరు అగుస్తు గాని ఎవరు ఒకవేళ ప్రధాన యాజకులు మరి చర్చిలో వాక్యం చెప్పే దైవజనులకు గాని వాళ్ళకి గాని చెప్పలేదు. దేవుడు ఆ విషయాన్ని ఎవరు చెప్పలేదు. దేవదూతలు దేవుడే వారికి పంపించి ఎక్కడ పంపించారు? గొల్లలు జ్ఞానులు గొల్లల దగ్గరకు పంపించారు. వాళ్ళు చెప్తే అందరూ ఎగతాళి చేసి ఉండొచ్చు, మాకు దూత కనిపించింది, మేము భయపడ్డాము, మేము ఇలా నమ్మాము, వెళ్తున్నాము అంటే చెప్పేవాళ్ళు అందరు నమ్ముతారా? చాలా మంది నమ్మరు. ఇదే జరుగుతుందండి అక్కడ. ఏంది ఇంకొకసారి యెషయా 53:3 చదువుదాం. యెషయా 53:3. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు చాలు అయిపోయిందా వచనం? అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. చాలు. ఇక్కడ చూసినట్లయితే చూసారండి, ఇక్కడ మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను అనే మాటకు అర్థం వస్తే, ఇక్కడ పుట్టినప్పుడు ప్రభు వారి గురించి ఆ హేరోదు రాజుకి గాని, ఆ కైసరు అగుస్తు గారికి గాని, లేకపోతే వీళ్ళెవరు ప్రధాన యాజకులు వాళ్ళు చర్చిలో వాక్యం చెప్పే వాళ్ళకి గాని ఆ విషయాలు ముందే తెలియజేసి ఉంటే గనక వాళ్ళు ముందరగానే అలర్ట్ అయిపోతారు. ఏంటి ఈయనకు మేము లోబడాలా, ఈయనకు మేము ఈయన రాజుగా పుడితే చిన్నపిల్లోడిని మేము ఆయనకు లోబడాలా అని వీళ్ళు ఏదోటి చేసేస్తారు. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చిన జ్ఞానులు వాళ్ళకి తెలిసిన వార్త వినే హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాలు పిల్లలందరినీ నరికించేసాడు తలలు. అంటే వాళ్ళకి ఎవరికి తెలియనీయకుండా దేవుడు అక్కడ సీక్రెట్ గనులకు వాళ్ళని సిగ్గుపరచడానికి లోకంలో వెర్రి వారిని ఏర్పరచుకుంటాను, వాళ్ళకి తెలియజేస్తాను, ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాను. ఈ వాక్యాలు ఒక్కొక్కటిగా మన క్రిస్మస్ లో నెరవేరుతూ వస్తున్నాయండి. అదే ఇక్కడ తృణీకరింపబడిన వాడును ఆయను అంటే ప్రభు వారికి ముందే ఆ విషయం తెలిస్తే, ఇట్లా తృణీకరింపబడిన వాడును అయితే ముందే తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు అసలు ముందుగానే కష్టాలను ఫస్ట్ నుంచి అవన్నీ తెలిసి ఉండే, అవి ఏం తెలియదండి. ఫస్ట్ అవన్నీ ఏం తెలుసుకోకుండానే లోకంలో జన్మించాడు ప్రభు మనిషిగా. అసలు మనిషిగా ఉన్న వాళ్ళు ముందే కష్టాలు వస్తాయంటే మనకు అసలు బ్రతకాలనిపిస్తుందండి? బ్రతకాలనిపించదు. మన పట్ల ఒక ప్రణాళిక ఉంటది, ఆయనకు ఒక సంకల్పం ఉంటది. ఒకసారి ఫిలిపియన్స్ చాప్టర్ 2 చదుదాం. ఫిలిపియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చాలు. ఇక్కడ మరి లోకమందు జ్యోతుల వలె మనం కనబడాలని ప్రభువారు మనల్ని నియమించుకుంటే ఆ టైంలో ఇంకా కష్టాలు ఏమి తెలియదండి. మనిషిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఏమి తెలియదు. అంటే అనుభవించేంత వరకు అవి దేవుడికి అవన్నీ తండ్రి అట్లా ఉంచారు. కాబట్టి ఆ టైంలో ప్రతి ఒక్కరు మనం వెలుగుగా ఉండాలని
ఎలాంటి జనాల మధ్య ఉంటాం మనం? ఎవ్వరు నమ్మరండి. మేము ఇలా దేవుడిని చూస్తున్నాము, వెళ్తున్నాం అంటే అందరు ఎగతాళైనా చేస్తారు. ఆ టైంలో మనం ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్ తెలుసుకుంటే రకరకాల మనుషుల్లో ఉండే ఈ ప్రవర్తనలు మనం అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఈనాటికి కూడా నిజమైన వెలుగు ఉండేనని గ్రహించక ఇంకనూ అదే కొట్లాట, ఇంకనూ అన్నీ తెలుసు. మనం తగ్గించుకోవాలని వింటూనే ఉంటున్నాము. అది వాక్యానుసారంగా మన హృదయం లోపలికి వెళ్ళట్లేదండి. అదేంటో మాటల్లాగా చదివి అక్షరాల్లాగా వింటున్నారు, అలా వదిలేస్తున్నారు. ఎప్పటికీ ఆ అందాల తార, ఆ ఆకాశంలో ఆ జ్యోతుల గురించి తెలుసుకోలేకపోతున్నారు. అలాగనే మరి దానియేలు కూడా 12:3లో ఉంటది దానియేలు గ్రంథంలో. బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించు మా నీతిమంతులు అలాగుంటారని. కాబట్టి మనం బుద్ధిమంతులుగా ఈ లోకంలో ఎలాంటి జనుల మధ్య కూడా మనం ఎల్లప్పుడూ ఏం పట్టుకొని ఉండాలంటే జీవవాక్యము. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొంతమందికి ఏమనిపిస్తది, ఏంటిది ఇలా చేస్తున్నారని ఒక్కొక్కసారి ఆమె అట్లా అనిపిస్తది. వాళ్ళకి నచ్చదు. తీసుకోవటానికి కూడా బాధ. తీసుకోవాలా వద్దో అర్థం కాదు. ఏదో ఉన్నాం కాబట్టి తీసుకున్నాం పోయాం అనుకుంటారు. కొంతమందికేమో అది అవసరం. కొంతమందికేమో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న పేరుకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇన్ని రకాలుగా ఉంటాయండి పనులు. మనం ఎక్కడ ఏ విధంగా పంచుతున్నాము, ఏ విధంగా చేస్తున్నాము. ఇప్పుడు మన ప్రభువారు మనల్ని ఏం కోరుతున్నారు క్రిస్మస్ లో? ఏమి ఇష్టం అసలు? ఆయనకి ఏమి ఇష్టమో మనం అది కనుక్కొని కదా మనం చేయాలి. మన హృదయం ఆయన అడుగుతున్నారు. మన హృదయం ఆయన అడుగుతున్నారంటే ఎలా అడుగుతున్నారు? ఆయనకి ఇష్టమైనది ఏంటి అసలు? మన దైవజనులు ఇప్పుడు జోసమూర్తయ్య గారు ఉన్నారు. మరి ఆయన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన చేసే కార్యాలు లోకమంతటికి కనిపించకపోవచ్చు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన చేసే పనులు ఆయన సొంత శక్తుడు చేయట్లేదు. దేవుడు ఆయనలో ఉండి చేపిస్తున్నాడు. ఇప్పుడు వేరే వేరే దూర ప్రయాణాలకు వెళ్ళి దూరం ప్లేసుల్లో దేవుని సువార్త చెప్పాలని ఆ ఆశ ఎలా వస్తుంది? దేవునికి ఇష్టమైనది అది. ఇంట్లో కూర్చొని ఫుడ్ ఐటమ్స్, డెకరేషన్స్, ఇంకోటి ఏంటి గిఫ్ట్స్ అని వీటి మీద మనసు పెట్టుకుని ఇక్కడెక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే అది క్రిస్మస్ కాదండి. ఆ టైంలో మనల్ని మనం విరుచుకొని మన దేహాన్ని దేవుని కొరకు సమర్పించుకునే విధంగా సజీవ యాగంగా దూర ప్లేసులకు దేవుడు అంటే ఎరగని వారికి ఆయన మన ప్రభు వారు కూడా అదే కదండి చేశారు. సేవ చేశారు. రక్షణ సువార్త ప్రకటించాలని. అది ఏముందా లేదో అసలు చూసుకోవటం ఉండదండి దేవుని బిడ్డలకి. అలాగ వెళ్ళి చెయ్యాలి. అది దేవుడు కోరుకుంటున్న నిజమైన మన ద్వారా కోరుకుంటున్నది అది క్రిస్మస్ లో ప్రభువారు. ఆయన అంత చెప్పశక్యం గాని వరంగా మనకి ఇచ్చాడు అంటే ఇప్పుడు ఒక విషయం ఆలోచించనండి. మీరు నవ్వుచున్నారు గాని తర్వాత ఏడుస్తారు. ఇప్పుడు దుఃఖించున్న మీరు ధన్యులు తర్వాత నవ్వెదరు. ఈ వాక్యాలు మనం అన్ని వాక్యాలు వింటూనే ఉంటాం. అది మనకి ఇక్కడ చదివి రాయబడి ఉంటది. యాకోబులో ఉంటదండి. ఆ వాక్యం మీరు నవ్వు దుఃఖమునకు మార్చుకోమని ఉంటది. మీ సంతోషం ఆనందముకు అట్లా మీ దుఃఖం మీ ఆనందాన్ని చింతకు మార్చుకోమని ఉంటది. అంటే ఏంటి? మన ఆనందం దేవుళ్ళు ఆనందంగా ఉన్నాము అంటే ఏం చేస్తామండి? మన ఒళ్ళు అదే ఏమంటాం, ఒళ్ళు వంచి పని చేస్తాం. మనం దేవునికి ఇష్టకరంగా మనం దేవుడు నిజంగా కనుగొంటే ఆయనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ మన ద్వారా ఏముంటదండి క్రిస్మస్ లో ఎందుకు ఇవ్వాలి మనం ఆయనకి గిఫ్ట్? అసలు ఆయన బర్త్డే గిఫ్ట్ ఎవరిది? గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి మనం ఇవ్వాలి. క్రిస్మస్ బర్త్డేకి గిఫ్ట్ అందరు తీసుకొస్తారు కదండి. బర్త్డేకి ఎవరి బర్త్డేకి అయితే వాళ్ళకి అందరూ గిఫ్ట్ తీసుకొస్తారు కదా. మరి మనం ఏం తీసుకొస్తున్నాం మన ప్రభువుకి ఏమి ఇష్టం? ఆయన బిడ్డలైన వారు నశించిపోవచ్చున్న వారి మధ్య జ్యోతుల వల్లే మనం ఎక్కడ వాళ్ళు అట్టి జీవవాక్యం మీరు చేత పట్టుకొని అట్టి జనం మధ్య మీరు అవి లోకమందు జ్యోతుల వల్ల కనబడాలి. మనం దేవునికి జ్యోతిగా వెలగాలంటే ఏం చేయాలి? ఏదో నామకార్థంగా రోజు పాటలు పడుకొని సంతోషంతో కూర్చొని మన ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు ముచ్చట్లు చెప్పుకొని మళ్ళీ ప్రార్థన టయానికి ప్రార్థన చేసుకుంటా ఇదేనా మన జీవితం? దేవుడు మనల్ని కోరుకున్నది ఇదేనా? మన జీవితం ద్వారా ఆయనకి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నారు గిఫ్ట్? మనకి ఇప్పుడు ఏం తింటున్నామా, ఏం పెట్టుకుంటున్నామా, బంగారం ఎంత ఉందా, ఇవేనా చూస్తున్నాము? ఇంకా వాటి మీదే ఉందా మన మనసు? మరి మనకు అవసరమైనప్పుడేమో అనారోగ్యంగా ఉంది కాపాడు ప్రభు అని మన ప్రభు కావాలి. మరి మన ప్రభువుకి మనం ఏమిచ్చి మనం అడుగుతున్నాము? మనకు కావలసినవన్నీ ఏమిచ్చి అడుగుతున్నాం మనం? మన ప్రభు వారు మన నుండి ఏం ఆశిస్తున్నారు? దూరం స్థలాల్లో ఎంతో మంది దేవుడిని ఎరగని ప్రజల మధ్య వాళ్ళకి ఎలాగైనా ఒక్కరైనా ప్రభు దగ్గరకు వస్తారేమోనని ఆ భారం, ఆ ఆశ అది కలిగి ఉంటామే దేవుడు కోరుతున్నారు. ఆ పని చేయటానికి ప్రభు ఆశపడుతున్నారు. వాళ్ళ వల్ల దేవుడు సంతోషిస్తాడు. మనం ఆ యొక్క క్రిస్మస్ చేయాలండి. ఇప్పుడు ప్రతిసారి క్రిస్మస్ అని అందరూ ఆనందోత్సవాలతో జరుపుకునే క్రిస్మస్ లాగా మనం ఉంటున్నామా? ఇంకా నిజమైన జ్యోతుల వల్లే మనం అనేక మందిని వెలిగిస్తున్నామా? ఆకాశ మండలి బుద్ధిమంతులైతే ఆకాశ మండలి
జ్యోతులను పోలిన వారే ఉంటారు, వారు నిత్యం ప్రకాశిస్తారని. ఇలాగ మనం మార్చబడుతున్నామా? దేవుని రూపాంతరంలో మనం రాగలుగుతున్నామా? ఇదండి మనం చేయాల్సింది. ప్రతిదినం మనం అభ్యాసం చేయాల్సింది ఇది. మన జీవితంలో మన ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారు, నేను ఎంతవరకు ఆయన పనిని చేస్తున్నాను. ఒక పాట పాడమంటేనే నేను ఎంతో ఆయాసపడుతున్నానే, అరే నాకు టైం ఉన్నా గానీ నేను దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానే. ఇప్పటికైనా గ్రహిద్దామండి. అసలు మనం ఇప్పుడు ఇక్కడ ఉత్సాహంగా పాటలు పాడితే మన ప్రభు సంతోషిస్తాడు. ఓకే, కాదంటలేదు. అంతకంటే ఎక్కువ మనల్ని ఏముండి ఆశిస్తున్నాడు మన ద్వారా? మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవితం అన్ని ఆయనకు సమర్పించాలని ఆశపడుతున్నారు. సజీవ యాగంగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. మరి అక్కడ మన ప్రభు వారు అక్కడ 2 కిలో అక్కడ బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో పుట్టారు కదండి. ఏదన్నా పెద్ద పెద్ద ఆడంబరాలుగా ఉండే సిటీల్లో కానీ ఏం పుట్టలేదు. అసలు ప్రతిదీ మన ప్రభు ఏ విధంగా, ఆయన అంత గొప్ప దేవాది దేవుడు అయి ఉండి ఏ విధంగా అయితే మన పేద కుటుంబాల్లో లేకపోతే ఇంత చిన్న చిన్న వాటిల్లో ఆయన ఆ విధంగా రాగటానికి ఇష్టపడ్డారో మనం కూడా అలానే ఉండాలి. మన ఆనందాన్ని చింతకు మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం నిజంగా ఆనందంగా ఉన్నామా? అప్పుడు మనం సువార్త చేయాలండి. వెళ్ళి దూరం దూరం వెళ్ళి, వద్దన్నా గాని వెళ్ళి చేయాలి. మనం ఆ మాటల వరకే చెప్పుకుంటున్నామా, లేకపోతే ఆ క్రియలు కలిగి ఉంటున్నామా? ఇప్పటికైనా మారుదామా? ఇప్పటికైనా ప్రభువుకి నిజమైన గిఫ్ట్ ఏం కావాలని మనం కనుక్కొని మనం ఇద్దామా? తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న వారు, ప్రభువా నాకు అన్ని ఇస్తున్నావు కదా ప్రభువా, నేను నీకేం ఇవ్వలేకపోతున్నానా నా బాధ మనలోకి వస్తుందా? అసలు మనకు ఆ భారం కలుగుతుందా? ఇదండి మనం చేయాల్సింది. ప్రతి ఒక్కరము నిజమైన క్రిస్మస్ లో మనం అందరు పాలు పంపులు పంచుకోవాలి. మన ప్రభు ఈ లోకానికి ఎలాగైతే వెలుగుగా వచ్చి ఉన్నారో మరి ఇంకనూ ఆయన తెలుసుకోలేదని చెప్తున్నారు. నిజంగా మరి మనం అందరం ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళమైతే అవి చేయకుండా ఉన్నామండి. మరి మనం తెలుసుకున్న వాళ్ళమా, తెలుసుకునే వాళ్ళమా, ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళైతే కష్టంగానే ఉంటది మనకి ఈ లోకంలో, కానీ అది మనకు సంతోషం అండి. తర్వాత మీ దుఃఖం తర్వాత ఆనందానికి నాట్యంగా మారుస్తానంటున్నాడు ప్రభు. ఇక్కడ దుఃఖపడితే ఇష్టం ఏమి లేదు. ఇప్పుడే మనం ఇక్కడ ఆనందపడదాం అనుకుంటే తర్వాత మనకి ఏ ఆనందం మిగలదండి. మన ఆనందం అంతా చింతకు మారిపోద్ది. అందుకనే ఇప్పటి నుండి నిజమైన క్రిస్మస్ మనం అందరం కలిగి చేయాలి. మన హృదయాలను ప్రభువుకు అర్పించాలి. మనం దూరం దూరం వెళ్ళి ప్రయాసపడే వాళ్ళ కోసం, అట్లీస్ట్ మనం వెళ్ళలేకపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వారికి సహకరించి, వారి కోసం ప్రార్థనలైనా చేసి, ఇలాగ ప్రతి పనిలో ఎలర్ట్గా ఉండాలండి. బతులాడించుకొని చేపించుకోవటం, లేకపోతే అజ్ఞానంగా ఉండి ఇబ్బంది పెట్టడం అలా ఉండకూడదండి. మనం జ్ఞానం కలిగి ఉండాలి దేవుని కోసం. కాబట్టి నిజమైన క్రిస్మస్ మనం అందరము కలిగి ఉండి ముందే స్టార్టింగ్ సంబరాలు స్టార్ట్ చేసే పండగ ఏదైనా ఉంది అంటే క్రిస్మస్ ఏనండి. ప్రపంచం అంతా ప్రిమార జరుపుకోవాలంటే ఒట్టొట్టి మాటలతోటి, లేకపోతే ఏదో చేయమన్నారు కదా పాస్టర్ గారు, అంతవరకు మన మనసులో సంకుచితంగా కొంచెం కొంచెం భావనలతో ఉండకూడదండి. ప్రిమార ఇచ్చుటకు ఎలా ఇచ్చాలి? సంతోషంగా ఇవ్వాలి. బెదరాలు ఎలా ఇస్తుందండి ఉంది. అంటే ప్రభు వారికి మనం ఇచ్చే విషయంలో అలా మనము సర్వం ఇచ్చేవారిగా మన హృదయాలను అలా దేవునికి సమర్పించాలండి. ఇప్పటికైనా మన కుటుంబాల్లో మన కుటుంబాల్లోనే మార్చుకోలేదు, ఇంకా వేరే వాళ్ళని ఏం మారుస్తామనే డౌట్ వస్తుంది కదండి. సరే ఇప్పటికైనా ప్రయాసపడదాం. అది నిజమైన క్రిస్మస్. ప్రభువుకి మనం ఏదైతే గిఫ్ట్ గా ఇవ్వాలను దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడు, మన హృదయాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ హృదయాలు వెలిగించిన వాళ్ళు ఎంతమంది ఉన్నాయో అవన్నీ వెలిగించి వారికి ప్రభువుకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ హృదయాలను వెలిగించే బాధ్యత మనకి ఇచ్చాడు. ఆయన పనిలో పాలు భాగస్తులుగా మనం ఉండాలి. అలాగా దైవ సేవకులకి, దేవుని బిడ్డలకి మనం ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ఐక్యంగా దేవుని కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆనందింపచేస్తాడు. మన జీవితంలో గొప్ప నూతనమైన స్థితికి, నూతనమైన ఆనందాలు, తృప్తి కలిగి జీవించే జీవితాలు మనందరికి సంతృష్టి సహితమైన భక్తితోటి మనల్ని నింపుతాడు. కాబట్టి అటు నిజమైన క్రిస్మస్ మనం అందరం కలిగి ఉండాలని మరి మనం అందరం ప్రార్థన చేసుకుందాము. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే అండి. క్రిస్మస్